హై ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం జూన్ నెలలో ఏమేం మొబైల్స్ మొత్తం లాంచ్ అయినాయో ఈ వీడియోలో చూద్దాము. డేట్స్తో సహా చెప్తాను. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, అంటే ఇప్పుడు నేను ఉదాహరణకి ఫస్ట్ మొబైల్ జూన్ 3 అని నేను చెప్పాను అనుకోండి. సో మీరు ఏంటంటే జూన్ 3 రోజే మీకు ఆ మొబైల్ మన యూట్యూబ్లో ఉందంటే ఉండదు. ఎందుకంటే సో దానికన్నా పెండింగ్ వీడియోస్ ఉంటే ఆ రోజు అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన ఇండియా కంట్రీలో లాంచ్ అయితే దాదాపు 99% అయితే ఏ డేట్తో, అంటే ఏ డేట్ అని చెప్తానో ఆ డేట్ రోజు అయితే మన ఛానల్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏమైతే తమ్మునేల్స్ వేస్తానో ఆ తమ్మునేల్స్తోనైతే వీడియో ఉంటుంది. ఓకేనా, మీరు చెక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే జూన్ 3 రోజు అయితే రెడ్మీ 13 4G అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇదైతే గ్లోబల్ వైజ్గా లాంచ్ అయింది. నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 4th జూన్ రోజు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు మొబైల్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 2024 అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది వచ్చేసి యూఎస్ కంట్రీలో లాంచ్ అయింది. 5th జూన్న చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రియల్మీ నార్జో N63 అనే మొబైల్ లాంచ్ అయింది. ఇది మన ఇండియాలోనే లాంచ్ అయింది. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు అక్కడ అర్థమవుతాయి. ఇక నెక్స్ట్ 6th జూన్న చూసుకున్నట్టయితే వివో X Fold 3 Pro అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది ఫోల్డబుల్ మొబైల్ అనమాట. ఈ మధ్యన ఫ్లిప్ మొబైల్స్, ఫోల్డబుల్ మొబైల్స్ అయితే చాలా వస్తున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా చెక్ చేయండి. ఈ మొబైల్ కూడా మన ఇండియాలోనే లాంచ్ అయిపోయింది అనమాట. ఇక 9th రోజు పోకో M6 అనే మొబైల్ అయితే లాంచ్ అయింది. ఇది చూసుకున్నట్లయితే గ్లోబల్ వైజ్గా లాంచ్ అయింది. ఓకేనా. ఇక 10th జూన్న చూసుకున్నట్లయితే నోకియా 3210 అనే 4G మొబైల్ అయితే లాంచ్ అయింది. ఓకేనా, ఇది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మీరు చెక్ అనేది చేయండి. ఇక 11th రోజు చూసుకున్నట్లయితే HMD వాళ్ళ మొబైల్స్ అయితే లాంచ్ అయినాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే HMD 105 అలాగే HMD 110 అనే మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఇవి కూడా అయితే మన ఇండియా రోజే లాంచ్ అయినాయి అనమాట. ఇదే రోజు చూసుకున్నట్లయితే 11 జూన్ రోజు కూడా లైట్ ఫోన్ III అనే ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది అనమాట. ఇది చూసుకున్నట్టయితే యూఎస్ కంట్రీలో లాంచ్ అయింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. క్రేజీగా ఉంటుంది, ఎందుకంటే చాలా చిన్న డిస్ప్లేతో వస్తే బెస్ట్ ఫీచర్స్ ఉంటాయి. 12th జూన్ రోజు 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే Xiaomi 14CV ఈ మొబైల్ వచ్చేసి ఇండియా కంట్రీలో లాంచ్ అయింది. ఫుల్ వీడియో చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. ఇక 12th జూన్ అదే రోజు కూడా HTC U20 Pro అనే మొబైల్ లాంచ్ అయింది. అయితే HTC అయితే మన ఇండియాలో మొబైల్స్ అయితే ఏం లాంచ్ చేయట్లేదు. సో ఒకప్పుడు చాలా ఫేమస్ HTC మొబైల్స్ కూడా. ఇది వచ్చేసి తైవాన్ కంట్రీలో లాంచ్ అయింది. ఓకే, HTC మొబైల్స్ మీద ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మీరు ఫుల్ వీడియో కూడా చెక్ చేయొచ్చు. ఇక 13th రోజు కూడా చూసుకుంటే 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. 13th రోజు చూసుకున్నట్లయితే ఒప్పో F27 Pro Plus అనే ఈ మొబైల్ని మన ఇండియా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, ఇది చూసుకున్నట్లయితే IP69 రేటింగ్తో వస్తుంది. ఫుల్ వీడియో కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఇది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేయడం జరిగింది అనమాట. ఇక అదే రోజు చూసుకున్నట్లయితే చైనా కంట్రీలో హానర్ మ్యాజిక్ V Flip అనే మొబైల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఫ్లిప్ మొబైల్స్ అయితే ఈ మధ్య చాలా లాంచ్ అవుతున్నాయి. ఓకేనా, మన ఛానల్లో కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇక 14th జూన్ 2024 రోజు చూసుకున్నట్లయితే వివో వాళ్ళు లాంచ్ చేశారు. ఇది వచ్చేసి యూరోప్లో లాంచ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. వివో V40 అలాగే వివో V40 Lite 5G ఈ 2 మొబైల్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. యూరోప్ కంట్రీలో లాంచ్ చేశారు. 16th జూన్ రోజు చూసుకున్నట్లయితే మోటో E14 అనే మొబైల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా యూరోప్ కంట్రీలో లాంచ్ చేశారు. ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయకపోతే మీరు చెక్ చేయండి. ఇక 18th జూన్ 2024 రోజు అయితే మోటరోలా ఎడ్జ్ 50 Ultra మొబైల్ అయితే మన ఇండియా కంట్రీలోనే లాంచ్ అయింది. ఇంకా ఇది కూడా ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి, మీకు మొత్తం డీటెయిల్స్ అయితే అర్థమైపోతాయి. ఇక తర్వాత నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే 20 జూన్ 2024 రోజు అయితే ఇండియాలోనే 2 మొబైల్స్ లాంచ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. దీంట్లో అందరికి గుర్తుకుంటుంది రియల్మీ GT6 మొబైల్. ఓకేనా, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో కూడా ఉంది. ఇది కూడా మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది, ఒకసారి చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇదే రోజు చూసుకున్నట్లయితే వివో Y58 5G అనే మొబైల్ని కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేశారు. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయకపోతే మీరు చెక్ చేయండి. ఇక 21 రోజు కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి అనమాట. ఫస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ Note 40 5G అనే మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ 21 జూన్ రోజు. ఇక ఇదే రోజు చూసుకున్నట్టయితే ఒప్పో A3 Pro అనే మొబైల్ని కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేశారు. ఇది కూడా 5G మొబైలే, ఎవరైనా చెక్ చేయకపోతే చెక్ చేయండి. ఇక 24th రోజు కూడా అందరికి గుర్తుకుంటుంది OnePlus Nord CE4 Lite 5G మొబైల్ని కూడా లాంచ్ చేశారు. ఇది కూడా మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేయడం జరిగింది.
గుర్తుపెట్టుకోండి. ఇది కూడా మన ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒకసారి చెక్ చేయండి. 24th June చూసుకున్నట్లయితే హానర్ ప్లే 60+ అనే మొబైల్ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే తైవాన్ కంట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ 25th రోజున చూసుకున్నట్లయితే మోటో రేజర్ 50, రేజర్ 50 అల్ట్రా, మోటో S50 నియో ఈ మొబైల్స్ని అయితే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. 26th June చూసుకున్నట్లయితే నోకియా 2220 4G 2024 మోడల్, అలాగే నోకియా 325 4G 2024 మోడల్ మొబైల్స్ అయితే ఓకేనా, ఇవైతే మన ఇండియా కంట్రీలో లాంచ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇవన్నీ కీప్యాడ్ మొబైల్స్ అనమాట. ఇక 27th రోజు చూసుకున్నట్లయితే 3 మొబైల్స్ లాంచ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డేట్ 27th. ఇక్కడ చూసుకున్నట్లయితే OnePlus Ace 3 Pro, OnePlus Tab Pro ఈ వీటిని అయితే చైనా కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది. వివో T3 Lite 5G మొబైల్ని అయితే మన ఇండియా కంట్రీలో లాంచ్ అయింది. ఇది కూడా చెక్ చేయకపోతే ఒకసారి ఫుల్ వీడియో చెక్ చేయండి, మన ఇండియాలో లాంచ్ అయింది. ఇక ఇదే రోజు చూసుకున్నట్లయితే ఒప్పో Reno 12F 5G ఈ మొబైల్ని అయితే థాయిలాండ్ కంట్రీలో లాంచ్ చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక 28th చూసుకున్నట్లయితే 2 మొబైల్స్ అయితే లాంచ్ అయినాయి. ఒకటి మొబైల్, ఇంకోటి వచ్చేసి ట్యాబ్ అనమాట. మొబైల్ చూసుకున్నట్టయితే రియల్మీ C61 4G మొబైల్ని అయితే లాంచ్ చేశారు, మన ఇండియా కంట్రీలోనే లాంచ్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకోటి చూసుకున్నట్లయితే వివో ప్యాడ్ 3 అనమాట. దీన్ని కూడా చైనా కంట్రీలో లాంచ్ చేశారు, గుర్తుపెట్టుకోండి. ఈ మంత్లో లాంచ్ అయిన మొత్తం మొబైల్స్ ఇవే అనమాట. ఓకేనా, నేను ముందే చెప్పాను. ఇప్పుడు ఉదాహరణకి 28th రోజు వివో V-Pad 3 మొబైల్ ట్యాబ్ లాంచ్ అయింది అనుకోండి. సో మీకు ఇదే రోజు వస్తుందని కాదు, 28th 29th 30 అలా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇండియాలో లాంచ్ అయిన మొబైల్స్ అయితే 99% ఆ రోజే అప్లోడ్ చేశాను. వేరే కంట్రీస్కి అయితే కొద్దిగా పెండింగ్ ఉన్న మొబైల్స్ వీడియోస్ చేశాను కాబట్టి కొద్దిగా లేట్ అయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ మొబైల్ అప్డేట్స్ కానీ ట్యాబ్ అప్డేట్స్ ఇట్లా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి.